నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, శ్రేయోభిలాక్షులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇప్పటికే మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరూ కోరుతున్నారు ఏంటంటే 2024 సంవత్సరానికి, అంటే ఆంగ్ల సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పినని. అది మొదటి నుంచి కూడా మనకి అలవాటు లేదు. ఎందుకని అలవాటు లేదంటే, మనం ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది టు ఉగాది చెప్పుకోవటం మనకు అలవాటు. అందువలన ఎట్లాగో ఎదురిగి మనం ఇంగ్లీషు మాసాన్ని అనుసరించే జనవరి నుంచి డిసెంబరు, మార్చి దాకా అదే ఫాలో అవుతూ వస్తున్నాం కనుక మళ్ళా ఆ నెలకి చెప్పటం లేదని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను. ఈ జనవరి నెలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు మాత్రం ఉన్నాయి. అవి ఏంటంటే, రవి సంచార ప్రభావం చాలా గొప్పది, కాలానికి సంబంధించినటువంటిది. జనవరి మనకి 15వ తారీఖు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. ఆయన 30 రోజులకి, రోజుకి 30 రోజుల్లో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాడని మనకు తెలుసు అందరికి కూడా. అలాగే ఇప్పుడు ఆయన సంచారం చేస్తూ ధనుర్రాశిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. అందుకనే ధనుర్మాసం చేస్తున్నాం మనం, నెలపట్టు అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మా మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటప్పటికీ ఒక ప్రకృతి అంతా కూడా చక్కగా ఆనందమయంగా ఉంటుంది, వెలుగు మార్గం జ్యోతికం అవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఇది. ఇక్కడి నుంచి 6 నెలలు, అంటే జనవరి 15 దగ్గర నుంచి కూడా జూలై వరకు కూడా వెలుగు మార్గం. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ కాలం తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క విశేషం. మకర రాశిలో ప్రవేశించడం, అదే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పండుగను చేసుకుంటాం. ఈ జనవరి 14 రాత్రి 2:40 దగ్గర నుంచి కూడా రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడానికి వెనక రోజు భోగి అని చెప్పని చేసుకుంటాం మనం. ఇప్పుడు ముందు రోజు ఏమైందంటే 15వ తారీఖు రాత్రి 14 రాత్రి 2:40 కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. 14 భోగి పండుగ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చేస్తున్నాం. అందరికీ తెలిసిందైనప్పటికీ జనవరి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాలు విశేషాలు కూడా దాంట్లో మనం చెప్పుకుంటున్నాం. అలాగే మా యొక్క దైవం, మా గురువుగారు, గురువరేణ్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాలు జనవరి 8వ తేదీ జరుగుతాయి అని చెప్పినది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీ ముందు నేను ఇలా ఏదో మాట్లాడుతున్నాను అనేటువంటి విశేషం వారి యొక్క ఆశీస్సుల వల్లనే లభించింది కాబట్టి వారి విశేషం కూడా ఈ జనవరిలోనే ఆరాధనా ఉత్సవాలు 8వ తారీఖున జరగబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటున్నానని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు రాశి ఫలితాల కార్యక్రమానికి వెళ్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సర 2024 జనవరి నెల కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధేనామ విత్రీవతు. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 జనవరి నెలకి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి శుక్ర, రాహు, కేతువులు శుభులు. బుధుడు, కుజుడు సంచారం కూడా అనుకూలంగానే ఉంది, పర్వాలేదు. దీనివలన మీకు గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి లాభ ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది, జయప్రదంగా ఉండేటువంటి వార్తలు వింటారు. ప్రయత్నాలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అయితే చేకూరుతుంది, విజయం చేకూరుతుంది. మాట కొంచెం కఠినంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంయమనం పాటించడం మంచిది ఈ రాశి వారందరూ కూడా. అంటే ఆ మాట తీరులో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు కొద్దిగా కాస్త అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఈ నెలలో జరిగే పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని బట్టి మీకు కొద్దిగా ఆ మాట తీరు మారుతుంది. సంయమనం పాటించడం చాలా ఉత్తమం. దానివల్ల మీ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. తర్వాత ఏదైనా సరే ఆటంకములు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని ఆ పనులకి. అయినా మీ యొక్క ధైర్యంతో, తర్వాత మాట చాతుర్యంతో, ఇందాక బాగా ఎక్కువగా కఠినంగా మాట్లాడతారని చెప్పాను, దాన్ని మీరు సంయమనంగా చేసుకుని మాట తీరు కొద్దిగా మార్చుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి, అన్ని పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు చేయటం వలన కూడా మీకు కలిసి వస్తుంది. విలువైనటువంటి వస్తువుల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించండి ఈ నెలలో. ఎందుకంటే ఎక్కువగా అసలు బయటికి వెళ్ళేటప్పుడు ఆ విలువైన వస్తువులు పెట్టి వెళ్ళకండి. అదే కొంచెం జాగ్రత్త వహించండి చాలా, అంతకంటే ఏం లేదు. తర్వాత బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది, చక్కగా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. నూతన వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొద్దిగా మీరు కంట్రోల్గా ఉండండి. ఏది మీకు అత్యవసరమో దాన్నే కొనుక్కొని కొద్దిగా ఆ అవసరం లేనటువంటి దాన్ని, అంటే అదంతా అవసరం కాదు, లగ్జరీ ఐటమ్, దానికి ఈ నెలలో ఖర్చు పెట్టుకోకుండా ఎసెన్షియల్స్కి మాత్రమే ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఒక సూచన చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్పానంటే మనం అంతా కూడా ఆ సూర్యుని యొక్క కుటుంబంలో వాళ్ళం కాబట్టి, వయస్సులో కొద్దిగా నేను పెద్దవాడినే కాబట్టి అనుభవం దీంట్లో ఉన్నది కాబట్టి 75 ఏళ్ళుగా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా పెద్దగా మీకు ఈ విషయం చెప్దామని అనుకున్నాను. అందువలన ఎసెన్షియల్స్కి మాత్రమే ఖర్చు చేయండి, మిగతాది తర్వాత నెలల్లో చూసుకుందాం. అప్పుడు బాగా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది డబ్బులు, వాటిని బట్టి మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఎన్నో అగాధాలు, ఉన్నతులు, కష్టనష్టాలు అన్నీ చూసిన వాళ్ళ యొక్క మాటలు మనం పెద్దవాళ్ళు వినటం, మన ఈ సన్ రైజ్ టీవీ తెలుగు యొక్క కుటుంబ సభ్యులందరం కూడా ఒక తాటి మీద మనం నడుస్తూ ఉంటాం. అదే ఈ రాశి ఫలితాలు చెప్పుకోవడంలో ఉండేటువంటి ఇంకా ఆంతర్యమని మనం చేస్తున్నాను. తర్వాత ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటి ప్రవచకులందరం కూడా మేము ఆచరించి మీకు చెప్తాం. నా పద్ధతి అది, ఎవరి పద్ధతి అయినా అంతే. అందువలన బాధలు ఏమిటో మాకు తెలుసు కాబట్టి మీకు ఆ సంయమనం పాటించడం ఒకటి, మాట తీరులో ఇదిగో ఈ ఖర్చుల దగ్గర జాగ్రత్తగా ఉండటం ఒకటి మనం చేశాను. మంచి సామాజిక జీవితాన్ని గడుపుతాను. మీరు లలిత కళల పట్ల కొంత, అంటే సంగీతం, సాహిత్యం, నాట్యం ఇలాంటి వాటి మీద మీకు కొంత ఆసక్తి చూపించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు చక్కగా మీరు పొందుతారు. మొత్తం మీద ఈ జనవరి నెల మీ కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుందాం. రవి గ్రహ సంచారం 1 నుంచి 14 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి. ధనుర్రాశిలో
అంటే 14వ తారీఖు రాత్రి 2:40 వరకు కూడా రవి ధనురాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అది 6వ రాశి అవుతుంది మీకు. 6వ రాశికి అది శత్రుక్షయాన్ని చేస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది. అంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా చంద్రుడు ఉన్నటువంటి యొక్క రాశి దగ్గర నుంచి 6వ స్థానంలో కనుక రవి సంచారం చేస్తూ ఉంటే శత్రుక్షయాన్ని చేస్తాడు అని చెప్పింది శాస్త్రం. 6 శత్రువు అంటే ఏమిటి? శత్రువులు ఏదో బాహ్యంగా శత్రువులు పోట్లాడుకోవటం ఈ శత్రువులు కాదు, అంతఃశత్రువులు అనమాట. మనకి లోపలే ఉంటారు వాళ్ళు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు 6. అదే అరిషడ్ వర్గములు అంటారు. అంటే శత్రువు. అరిషడ్ వర్గములు అంటే 6 మనకు శత్రువులు లోపలే ఉంటారు. మనం మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందరం మంచివాళ్ళమే వస్తుతః. కానీ ఈ లోపల ఉండేటువంటి యొక్క ఈ కామక్రోధాదులు 6 కూడా మనని వేరే మార్గంలోకి తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ప్రతి మానవుడు ఇది సహజం, మనలో ఉండేవి ఎదుర్కోవాలి వాటిని. కాబట్టి అటువంటి వాటిని ఎదుర్కొని సన్మార్గంలో సద్బుద్ధితోటి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. అదిగో ఆ ప్రయత్నానికి సత్ఫలితాన్ని ఇవ్వటానికి రవి మీకు 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. నీకు చక్కటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆ శత్రువుల మీద వాడి శత్రువుల్ని క్షయం చేసేటువంటి యొక్క స్థితిని, ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తున్నాడు రవి. పైగా వాడు ధనాధిపతి, భాగ్యాధిపతి. ధనాధిపతి తర్వాత మాట తీరు కూడా ఆయనదే. ఆయన్ని జాగ్రత్తగా మనం ఉదయాన్నే సూర్యభగవానుడు ఒక్క నమస్కారం పెట్టి, ఉదయించేవాడికి నమస్కారం పెడితే అన్నీ ఆయన చూసుకుంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు సూర్యుడు. అదే మకర సంక్రాంతి పండగ. అంటే 7 సంచారం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు 7 దానికి అధిపతి ఎవరండి? మకరానికి శని. రవి శనులకి ఇద్దరికి కూడా అంతగా మిత్రత్వం లేదు, శత్రుత్వమే వాళ్ళకి. కనుక 7 సంచారం చేస్తే కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క విశేషాలేమి మన శాస్త్రం చెప్పలేదు. కనుక 7 సంచారం చేసేటువంటి యొక్క రవి అంతగా మనకి ఉపయోగం కాదు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇందాక 1 నుంచి 14 అర్ధరాత్రి దాకా ఉండేటువంటి రిజల్టు ఈ తర్వాత తెలియదానికి చెప్పడానికి వీల్లేదు. బట్ మొత్తం మీద ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ నెలలో మీకు చాలా బాగా ఉంటుంది. రెండవది సామాన్యంగా ఉంది. కనుక ఆ సూర్యభగవానుడికి పొద్దున్నే మనం లేచినప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. నెక్స్ట్ హాఫ్ కూడా ఆఫ్ ది మంత్ బాగుంటుంది. కుజగ్రహ సంచారం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఈయనెవరు? 5-10 వాడు. 5-10 వాడు కుజగ్రహం మీకు. ఈయన ధనస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు, 6 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కుజుడు కనుక, గోచార కుజుడు కనుక 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే, అంటే చంద్రుడి నుంచి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. చూసారా? కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కర్కాటక రాశి వారికి. అంటే ఏమిటి? యాక్సిడెంట్స్ కానీ, ఇలాంటివి అబార్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరగవు. ఆడవాళ్ళకి అబార్షన్స్ జరగవు, అనుగ్రహం ఉంది కాబట్టి. కుజుడు తర్వాతనేమో భూదేవి యొక్క కుమారుడు కనుక ఏదో పొలమో, స్థలమో, ఏదో చిన్న అపార్ట్మెంటో, వెహికల్ ఏదో ఒకటి కొత్తది కొనుక్కోవటమో, పాత దమ్ముకుని కొత్తది చేయటమో, లేదా కొత్తదే కొనుక్కోవటమో, ఏదో అలాంటివి కొన్ని జరిగేటువంటి అవకాశాలు కుదిరిస్తాడు. ఆరోగ్యానికి సంబంధించింది పెడితే ఆరోగ్యానికి కొంతమంది స్త్రీలలో వాళ్ళకి ఋతుక్రమం ఎర్లీగా వచ్చేటువంటి కొన్ని విశేషాలు ఉంటాయి. అందువల్ల ఆ అనారోగ్యం కూడా కుజుడు కలిగిస్తాడు. కాబట్టి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతాడు, నార్మల్ చేస్తాడు కుజుడు. రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులన్నింటికీ కూడా కుజుడే ఆధారం. కాబట్టి ఆ బాధల వాళ్ళకి ఔషధం తీసుకోండి, ఆ బాధలు తొలగిపోతాయి. అలాగే ఎలర్జీ వ్యాధులకు కూడా కారకుడు కుజుడే. కాబట్టి అటువంటి ఎలర్జీ వ్యాధులు కూడా రానివ్వకుండా చేస్తాడు. తర్వాత ఈ చర్మానికి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కూడా కుజుడే, ఆయన దగ్గరే ఉంటాయి ఆ శాఖ. అది కూడా రాకుండా చేస్తాడు, ఆరోగ్యంగా ఉంటారు.
శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు ఎవరు? 4, 11 వాడు కర్కాటక రాశికి. 4వ స్థానం, 11వ స్థానం. ఇప్పుడు 1 నుంచి 19 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశిలో అంటే వృశ్చిక రాశి అంటే ఎంత అవుతుంది మీకు? 5వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి 5 అంటే 5ంట సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సంతాన భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది. కనుక సంతానాభిలాషులకి సంతాన భాగ్యం కలిగేటువంటి యొక్క అవకాశం కలుగుతుంది శుక్రుడి యొక్క సంచారం మూలంగా. అయితే ఇది మేము చెప్పేటువంటిది 10 to 15%. మీ ఒరిజినల్లో సంతాన స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం గ్రహం ఎక్కడున్నాడు, ఇప్పుడు నడిచేది ఏమిటి, అవన్నీ కూడా చూసుకుని బేరీజు వేసుకుంటే అప్పుడు సంపూర్ణంగా ఈ పీరియడ్లో తప్పకుండా జరుగుతుంది, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. ఒకవేళ అది డాక్టర్లు మీకు ఏ పరిస్థితిలో రాదండి అని చెప్తే వేరే ప్రక్రియలు ఉన్నాయి, IVFలు వాటి, అది మీరు చేయించుకున్న ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు. మీ యొక్క ఒరిజినల్ జాతకం కూడా చూసుకున్న తర్వాత 19 ఉదయం 7:28 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. అది 6ంట సంచారం. శుక్రుడికి 6ంట అంత ప్రభావంగా ఉండదు, అనుకూల ప్రభావంగా ఉండదు. ఇందాక 6కి ఏం చెప్పాం? రవికి 6వ స్థానంలో సంచారం చేస్తే బాగుంటుంది. కానీ తర్వాత కుజుడు 6ంట సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తానన్నాడు. అంటే శుక్రుడు 6ంట సంచారం చేస్తే మాత్రం ఏమీ దానికి మనకి ఉపయోగం లేదు. చూసారా మరి? ఒకే గ్రహం, ఒక 2-3 గ్రహాలు ఒకే స్థానంలో సంచారం చేస్తుంటే డిఫరెంట్ ఫలితాలు ఉంటాయి. అది మనం చెప్పుకునే రాశి ఫలితాలు. తర్వాత ఇప్పుడు కాబట్టి శుక్రుడు ఫస్ట్ హాఫ్ అంటే 1 నుంచి 19 వరకు కూడా బాగా ఉంటుంది. స్త్రీలకి, కళాకారులకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫస్ట్ హాఫ్ అన్నమాట. బుధుడు సంచారం 12-3 వాడు అంటే వ్యయాధిపతి, తృతీయాధిపతి, విక్రమస్థానాధిపతి బుధుడు. ఆయన ఎక్కడున్నాడు? 1 నుంచి 9 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశికి అధిపతి ఎవరండి అంటే 5ంట సంచారం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడికి ఎఫినిటీ లేదు, అక్కడ ఎఫినిటీ లేదు. 5ంట బుధుడు కనుక సంచారం చేస్తూ ఉంటే పెద్ద ప్రభావం ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. కాబట్టి 1 నుంచి 9 వరకు కూడా బుధగ్రహ సంచారం అనుకూలమైనటువంటిదిగా కనపట్టలేదు. 9 తర్వాత నుంచి ఏమైనా బాగా ఉందండి అని అది చూసుకుందాం. 9 ఉదయం 7:01 దగ్గర నుంచి కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు. ధనుర్రాశి అంటే 6వ రాశి అవుతుంది మీకు. 6ంట మళ్ళా బుధుడు కనుక సంచారం చేస్తున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా గౌరవము, ప్రతిష్టలు మీకు పొందుతారు, మన్నలను పొందుతారు. అన్ని రకాలుగా మంచి ప్రభావంగా ఉంటుంది. అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం బుధుడిది 9వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు బాగుంది. చూసారా? అంటే బుధుడిది మొదటి 9 రోజుల వరకు బాగాలేదు, తర్వాత నుంచి చాలా బాగా ఉన్నది, అనుకూలంగా ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి 6ంట సంచారం రవికి బాగుంది, బుధుడికి బాగా ఉంది, కుజుడికి బాగా ఉంది 6ంట సంచారం. సరే, ఇప్పుడు బుధుడు మీకు 9వ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏమిటి ఈయన అనుకూలం ఉంటే మనకి ఏమిటంటే ఉపయోగం అనేటువంటి నెక్స్ట్ క్వశ్చన్. అనుకూలం ఏంటంటే బుధుడు వ్యాపార కారకుడు, కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే విజ్ఞానకారకుడు బుధుడు. అంటే అప్పుడు మంచి మనకి వాటి ఏది విజ్ఞానం అంటే మనం ఎవరం, ఎందుకు వచ్చాం, అసలు ఈ మన ఉత్తరోత్తరం మళ్ళా జన్మ మనకి ఉంది కదా, దానికి మనం ఏం చేసుకోవాలి, ఆ ఊరికనే ఏదో పుట్టాం, పెరిగాం, వ్యాపారాలు ఉద్యోగాలు చేసాం, పిల్లలు పుట్టారు, వాళ్ళ దాంట్లోనే ఇదే కాకుండా ఈ జంజాటంలోనే ఉండకుండా నెక్స్ట్ జన్మకి మనం ఏం చేసుకోవాలి అనేటువంటి యొక్క విజ్ఞానాన్ని కలగజేస్తాడు బుధుడు. చాలా గొప్ప విషయం అది. ఈ యొక్క నరజన్మని సార్థకం చేసుకునేది ఏ విధంగా అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు బుధుడు, సౌమ్యుడు. కాబట్టి 9వ తారీఖు తర్వాత నుంచి కూడా బుధుడు
అటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేవాడు వ్యాపార కారకుడు సౌమ్యుడు, అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి పెద్ద ఎసెట్ అది. అట్లాగే గురువు గారి యొక్క సంచారం. గురువు 6, 9 వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో 10 సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అది మిత్రక్షేత్రం కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు తప్ప గొప్పగా గురుబలం బాగా ఉన్నది అని చెప్పడానికి అవకాశములు తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. కనుక గురువు యొక్క స్తోత్రం చదువుకోండి అందరం తప్పకుండా. ఈ రాశి వాళ్ళందరూ కూడా, కర్కాటక రాశి వారు గురు స్తోత్రం పారాయణ చేయటం ఎంతో మంచిది. ఒక గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంటే మిగతా గ్రహాలన్నీ ఎట్లా ఉన్నా కానీ అంత పెద్దగా మనం బాధపడాల్సిన పనేం లేదు. కానీ గురువు యొక్క సంచారమే సరిగా లేనప్పుడు, గురుబలం బాగా లేనప్పుడు గురువు యొక్క ఆ సంచార ఫలితాన్ని మనం మార్చుకోవాలి. మన చేతిలోనే ఉంది. మంచి కాన్సన్ట్రేషన్గా భక్తి శ్రద్ధలతోటి గురువు మంత్రం దేవానాం త్రిషీణాం చ గురుం కాం త్రిసన్నిభం అని ఆ నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం అని యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు వస్తుంది. చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. బజార్లో పుస్తకం కొనుక్కుని చదువుకున్నప్పటికీ కూడా ఈ యొక్క దగ్గర పెట్టుకుని యూట్యూబ్లో దక్షిణామూర్తి స్తోత్రాలు వస్తాయి. ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇది పెట్టుకుని ఆ పుస్తకం తీసుకుని వింటూ ఉండండి. చక్కగా ఒక నెల 2 నెలల లోపల మీకు నోటికి వచ్చేస్తాయి. అది మంచిది, తప్పకుండా చెయ్యాలి. గురువు యొక్క అనుగ్రహం పొందాలి కర్కాటక రాశి వాళ్ళు. అలాగే శని స్తోత్రం. శని 7, 8 వాడు, సప్తమ అష్టమాధిపతి. ఈయన ఎక్కడున్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 8 వాడు 8లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అష్టమ శని దోషము వర్తించదు అని చెప్పాలి ఈ యొక్క రాశివారికి. ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అష్టమ శని దోషం వర్తించదు. పైగా అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. బాగుంది. కాబట్టి శని సంచారం అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అష్టమ శని దోషం వర్తించకపోగా రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారు. శనిగ్రహం సంపూర్ణంగా మీకు అనుకూలుడు. అష్టమ శని దోషం మీకు వర్తించదు. రాహు సంచారం. మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు. అంటే 9 సంచారం చేస్తున్నాడు. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమిస్తాడంటే అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంతాన భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కేతువు యొక్క సంచారం. కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కేతువు. తర్వాత అది మీకు 3 సంచారం చేస్తున్నాడు అని అర్థం. కర్కాటక రాశి వారికి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. 3 కనుక కేతువు సంచారం చేస్తుంటే మీ చంద్రుడు ఉండేటువంటి రాశికి ఎవరికైనా సరే వాళ్ళ చంద్రరాశి నుంచి 3వ రాశిలో కనుక కేతువు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. కాబట్టి కేతు సంచారం 3 విక్రమ స్థానంలో మీకు సుఖ సంతోషాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువుల సంచారం చాలా బాగా ఉన్నది. శని సంచారం కూడా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అష్టమ శని దోషం వర్తించకుండా బాగుంది. గురు యొక్క సంచారం మాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. బుధుడు యొక్క సంచారం కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. అలాగే శుక్రగ్రహ సంచారం కూడా మొదటి 19వ తారీఖు వరకు కూడా బాగా ఉందని చెప్పుకున్నాం. బుధ సంచారం అద్భుతంగా ఉంది. రవి సంచారం కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఉంది. ఇది దాంట్లో ఉండేటువంటి విశేషాలు. ఇప్పుడు విద్యార్థులు కొద్దిగా బాగా చదువుకోవాలి, శ్రద్ధపట్టి. గురువు అనుగ్రహం తక్కువగా ఉంది. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఏదో చదువు సామాన్యంగా ఉంది తప్ప అత్యంత అనుకూలం అని చెప్పడానికి వెళ్ళేది ఏదో రోజులు గడిచిపోతూ ఉంటాయి కష్టాలతో. వ్యాపారస్తులకి బాగానే ఉంది. వ్యవసాయదారులకి ఇందాక కుజుడు మంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంది. అలాగే స్త్రీలకి కళాకారులకి 19 తర్వాత నుంచి 19 నుంచి బాగా ఉంది. వైద్యులకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంటుంది.
న్యాయవాదులు కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఉంది, చేతి వృత్తిదారులకి బాగుంది, వృద్ధులకి కూడా బాగానే ఉంది. సమయపాలనతో ఆహార విహారాలుగా ఉండండి. ఇప్పుడు మాసాధిపతులు పునర్వసు 1 నుంచి 12 వరకు కూడా రాహువు మాసాధిపతిగా ఉంటాడు. 13 నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. పునర్వసు నక్షత్రం వారికి వీరు గురు యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచ సన్నిభమని 21 పర్యాయం చదువుకోండి. అలాగే దుర్గామాత ఆరాధన చేయండి. దుర్గా కవచం అని యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా వినండి. లేదా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని దుర్గా స్తోత్రాలు చిన్న పుస్తకం ఉంటుంది, వాటిల్లో ఈ స్తోత్రాలన్నీ ఉంటాయి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి. పుష్యమి నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా కేతువు మాసాధిపతి, 13 నుంచి కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. పుష్యమి నక్షత్రం వారి శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తను సంభూతం తం నమామి శనీశ్వరం. ఆ శని స్తోత్రాన్ని 21 పర్యాయం చదువుకోండి. అలాగే ఆ సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి, సూర్య ఆరాధన. ఆది చౌదయ స్తోత్రం ఓం సూర్యాయ నమః అని ఒక 108 పర్యాయం జపం చేసుకోవటం, సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకోవటం మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి. ఆశ్లేష నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా శని మాసాధిపతి, 13 తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉన్నాడు. వీరికి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి ఆశ్లేష నక్షత్రం వారు. అలాగే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం శని స్తోత్రాన్ని 21 పర్యాయం చదువుకోండి. సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఆది చదివే స్తోత్రం ఓం సూర్యాయ నమః అనే మంత్రం 108 మాటలు చదువుకోవటం. అష్టోత్తర శతనామాలు కూడా సమయపాలన బట్టి చేసుకోండి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 2, 4, 6, 7 ఆది సోమ మంగళ గురువారం కలిసి వచ్చేటువంటి యొక్క రోజులు. కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.